మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇది కేవలం ఏదో వాతావరణంలో మార్పు కాదు. నిజానికి ఇది మన ఉనికికే ఓ పెద్ద సవాలుగా మారుతోంది. మరి ఈ పెద్ద పోరాటంలో మనకు మొదటి రక్షణ కవచం ఏదైనా ఉందంటే అది మన శరీరమే. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణలో మన శరీరం ఈ విపరీతమైన వేడితో ఎలా పోరాడుతుందో, ఇంకా ఈ యుద్ధంలో మనం ఎలా గెలవగలమో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ సంఖ్యల్ని చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే 2000 నుంచి 2021 మధ్య, అంటే దాదాపు 2 దశాబ్దాల కాలంలో 65 ఏళ్లు దాటిన వారిలో వేడి వల్ల చనిపోయిన వారి సంఖ్య 85% పెరిగిందట. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ఒక గట్టి హెచ్చరిక. అవును, ఇదొక నిశ్శబ్ద మహమ్మారి. మన కళ్ల ముందే మన పెద్దవాళ్లని, మన ప్రియమైన వారిని ఎలా కబలిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదు. ఈ సంక్షోభం ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోవాలి. నిజానికి మనం ఒక కీలకమైన చారిత్రక సమయంలో ఉన్నాం. భవిష్యత్తులో మన తర్వాతి తరాలు మన గురించి చదువుకున్నప్పుడు ఈ కాలాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ పెను సవాలుని మనం ఎలా ఎదుర్కొన్నామని చరిత్రలో రాస్తారు. అందుకే ఇది కేవలం కొన్ని ఆరోగ్య సలహాల సమాహారం కాదు, అస్సలు కాదు. ఇదొక చారిత్రక పత్రం లాంటిది. ఈ కొత్త వాతావరణ పరిస్థితులకు మనం ఎలా అలవాటు పడుతున్నాం, ఎలా స్పందిస్తున్నాం అనేది నమోదు చేసే ఒక గాథ. మన భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన ఒక ముఖ్యమైన మనుగడ పాఠమిది. సరే, మొదటి భాగం చూద్దాం. ఒత్తిడిలో మన శరీరం, అంటే మన పురాతన వ్యవస్థపై ఈ ఆధునిక భారం ఎలా పడుతోంది. చూడండి, మన శరీరం నిజంగా ఒక అద్భుతమైన యంత్రం. లక్షల సంవత్సరాల పరిణామంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకునేలా కొన్ని అద్భుతమైన రక్షణ వ్యవస్థల్ని ఇది అభివృద్ధి చేసుకుంది. కానీ ఈ ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన వేడి ఉంది చూసారా, అది మన శరీరం యొక్క ఆ పాత నమ్మకమైన రక్షణ వ్యవస్థలకే పెద్ద సవాల్ విసురుతోంది. మరి ఆ పోరాటం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. వైద్య పరిభాషలో హీట్ స్ట్రెయిన్ అని ఒక పదం ఉంది. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే, విపరీతమైన వేడికి మన శరీరం గురైనప్పుడు అది పడే ఒత్తిడే ఈ హీట్ స్ట్రెయిన్. ఇందులో 3 ప్రధానమైన విషయాలు జరుగుతాయి. 1, హైపర్థర్మియా, అంటే మన బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం. 2, గుండె మీద భారం పెరగడం. 3, డీహైడ్రేషన్, అంటే నీరసించిపోవడం. ఈ 3 ప్రమాదకరమైన కలయికే హీట్ స్ట్రెయిన్. ఇది అన్ని వేడి సంబంధిత అనారోగ్యాలకు మొదటి మెట్టు అని చెప్పొచ్చు. మరి మన శరీరం యొక్క కూలింగ్ సిస్టమ్ మీద ఈ దాడి ఎలా జరుగుతుంది? దీన్ని 3 దశలుగా మనం చూడొచ్చు. మొదటి దశలో మన శరీరం వెంటనే తన సహజ రక్షణ వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే చెమట పట్టించడం ద్వారా, రక్తనాళాల్ని వెడల్పు చేయడం ద్వారా వేడిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ వేడి తగ్గకపోతే అప్పుడు మొదలవుతుంది రెండో దశ. ఇక్కడ సిస్టమ్ మీద భారం పెరిగిపోతుంది. చర్మానికి రక్తాన్ని పంపు చేయడానికి గుండె చాలా కష్టపడాల్సొస్తుంది. నీళ్లు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక మూడో చివరి దశలో మన రక్షణ వ్యవస్థలు పూర్తిగా చేతులెత్తేస్తాయి. కూలింగ్ మెకానిజం ఫెయిల్ అయిపోతుంది. శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరమైన స్థాయికి పెరిగిపోతుంది. ఇదొక గొలుసుకట్టు చర్య లాంటిది. ఒకదాని తర్వాత ఒకటి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఓకే, ఇప్పుడు మరో ముఖ్యమైన విభాగానికి వద్దాం. హెచ్చరిక సంకేతాలు. ముఖ్యంగా వడదెబ్బకి, హీట్ స్ట్రోక్కి మధ్య తేడా ఏంటి? మన శరీరం పంపే ఈ అత్యవసర సందేశాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, మన శరీరం ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వేడికి గురైనప్పుడు కొన్ని సిగ్నల్స్ పంపుతుంది. వాటిని మనం కేవలం చిన్న చిన్న అసౌకర్యాలుగా కొట్టిపారేయకూడదు. అవి ప్రాణాన్ని కాపాడే అత్యంత కీలకమైన సందేశాలు. వాటిని సరైన సమయంలో గుర్తించడం జీవన్మరణ సమస్య కావచ్చు. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఒక మామూలు హెచ్చరికకు, ప్రాణాలకే ప్రమాదకరమైన అత్యవసర పరిస్థితికి మధ్య తేడాను ఎలా కనిపెట్టాలి? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం మన ప్రాణాల్ని గాని, మన పక్కనున్న వారి ప్రాణాల్ని గాని కాపాడగలదు. బహుశా ఈ మొత్తం విశ్లేషణలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ఇప్పుడు ఈ పట్టికను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది వడదెబ్బ, అంటే హీట్ ఎగ్జాషన్కి మరియు హీట్ స్ట్రోక్కి మధ్య ఉన్న తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, వడదెబ్బ అనేది మీ శరీరమిస్తున్న ఒక హెచ్చరిక లాంటిది. కానీ హీట్ స్ట్రోక్ అదొక ఎమర్జెన్సీ. ఫైర్ ఇంజిన్ సైరన్ మోగిస్తున్నంత సీరియస్ అన్నమాట.
ఉదాహరణకి చూడండి, వడదెబ్బలో చర్మం చల్లగా పాలిపోయి చెమటతో ఉంటుంది, కానీ హీట్ స్ట్రోక్లో చర్మం వేడిగా ఎర్రగా ఉంటుంది. కొన్నిసార్లు పొడిగా లేదా తేమగా కూడా ఉండొచ్చు. మాట తడబడటం, గందరగోళం, స్పృహ కోల్పోవటం ఇవన్నీ హీట్ స్ట్రోక్ యొక్క ప్రమాదకరమైన సంకేతాలు. ఈ తేడాలు తెలుసుకోవటం ప్రాణావసరం. మరి మనం ఎలా స్పందించాలి? ఇక్కడే అసలైన తేడా ఉంది. ఒకవేళ అది వడదెబ్బ అయితే వెంటనే ఆ వ్యక్తిని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి విశ్రాంతి ఇప్పించాలి, నీళ్లు తాగించాలి. కానీ మీరు చూస్తున్న లక్షణాలు హీట్ స్ట్రోక్వి అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేయాలి. వాళ్ళు వచ్చేలోపు శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే హీట్ స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం, ప్రతి సెకను చాలా విలువైనది. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి, దాని తీవ్రత ఏంటి అని చూశాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. మన మనుగడ కోసం కొన్ని ఆధునిక సూత్రాలు. ఎందుకంటే కేవలం లక్షణాల్ని గుర్తించడం కాదు కదా, అసలా పరిస్థితి రాకుండా నివారించడమే తెలివైన పని. ఈ కొత్త రకమైన ముప్పును ఎదుర్కోవడానికి నిపుణులు చెబుతున్న కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ CDC లాంటి పెద్ద పెద్ద సంస్థలు చెప్పేవి కొన్ని కీలకమైన వ్యూహాలున్నాయి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా ప్రభావవంతమైనవి. మొదటిది హైడ్రేటెడ్గా ఉండటం, అంటే నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఉన్న ద్రవాలు బాగా తాగాలి. 2, చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఏసీ లేకపోతే పబ్లిక్ లైబ్రరీ లేదా షాపింగ్ మాల్ లాంటి చోటుకైనా వెళ్ళొచ్చు. తేలికైన లేత రంగు బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల మధ్య, అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట కష్టమైన పనులు పెట్టుకోకూడదు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, పార్క్ చేసిన కార్లలో పిల్లల్ని గాని పెంపుడు జంతువుల్ని గాని అస్సలు వదిలి వెళ్ళొద్దు. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లని, అనారోగ్యంతో ఉన్నవాళ్లని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇవి వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇవే ప్రాణాల్ని కాపాడతాయి. అయితే కేవలం వేడి నుంచి తప్పించుకోవడమే కాదు, ఇంకా శక్తివంతమైన వ్యూహం ఒకటుంది. అదే అనుసరణ, అంటే అడాప్టేషన్. మన శరీరాన్ని వేడికి సిద్ధం చేయడమన్నమాట. శాస్త్రీయంగా దీన్ని హీట్ అక్లిమటైజేషన్ అంటారు. అంటే ఏమీ లేదు, మన శరీరాన్ని వేడి వాతావరణానికి నెమ్మదిగా, క్రమంగా అలవాటు చేయడమన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక యుద్ధానికి వెళ్లే ముందు యోధుడికి శిక్షణ ఇచ్చినట్లుగా మన శరీరాన్ని రాబోయే వేడి కోసం మనం ట్రైన్ చేయాలి. ఈ విషయం గురించి పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ లారీ కెన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమంటారంటే, అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి ఈ హీట్ అక్లిమటైజేషన్. అంటే శరీరాన్ని నెమ్మదిగా, సురక్షితంగా వేడికి గురి చేయడం ద్వారా దానికదే అలవాటు పడేలా చేయడం అని. ఇది మనింట్లో ఏసీ థర్మోస్టాట్ను రీసెట్ చేయడం లాంటిదన్నమాట. మన శరీరం యొక్క అంతర్గత థర్మోస్టాట్ను మనం రీకాలిబ్రేట్ చేస్తే అది ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. 31 డిగ్రీల సెల్సియస్. ఈ నంబర్ను కాస్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన శరీరం యొక్క ఓపిక, దాని సహనం గురించి ఇదొక కొత్త, షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది. ఇంతకీ ఏంటి ఈ 31 డిగ్రీల ప్రత్యేకత? పెన్ స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఏం తేలిందంటే, ఈ 31 డిగ్రీలు అనేది కేవలం గాలిలో ఉన్న వేడి కాదు. దీన్ని వెట్ బల్బ్ ఉష్ణోగ్రత అంటారు. అంటే వేడితో పాటు గాలిలో ఉన్న తేమ, ఈ రెండింటి ప్రభావాన్ని కలిపి చూస్తారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఎంత ఆరోగ్యంగా ఉన్న యువకులైనా సరే ఈ 31 డిగ్రీల వెట్ బల్బ్ టెంపరేచర్ దాటితే మన శరీరం చెమట ద్వారా తనను తాను చల్లబరుచుకునే శక్తిని కోల్పోతుందట. అంటే ఏంటి? మనం ఇంతకుముందు అనుకున్న దానికంటే మన శరీరం తట్టుకోగలిగే వేడి పరిమితి చాలా తక్కువ. కాబట్టి మనం ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇక ముగింపు విభాగానికి వస్తున్నాం. అనుసరణ మన బాధ్యత. ఇది మన స్థితిస్థాపకత యొక్క వారసత్వం. ఇందాక మనం అనుకున్నట్లే ఈ విశ్లేషణలో మనం నేర్చుకుంటున్న విషయాలు కేవలం మనవరకే కాదు. ఇది మనం మన పిల్లలకు, మన తర్వాత వచ్చే తరాలకు అందించాల్సిన ఒక అమూల్యమైన వారసత్వం. ఈ మారుతున్న ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పించే ఈ పాఠాల్ని వారికి అందించడం మనందరి మీద ఉన్న ఒక చారిత్రక బాధ్యత. మొత్తం ఈ విశ్లేషణ నుంచి మనం మనతో పాటు తీసుకెళ్లాల్సిన, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. 1. వడదెబ్బ లక్షణాలను ఖచ్చితంగా గుర్తించడం నేర్చుకోవాలి. 2. హీట్ స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అని వెంటనే సహాయం అవసరమని తెలుసుకోవాలి. 3. నీళ్లు తాగడానికి, చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. 4. ఎక్లిమటైజేషన్ ద్వారా మన శరీరాన్ని నెమ్మదిగా వేడికి అలవాటు చేయాలి.
ఇక అన్నింటికంటే ముఖ్యమైనది 5వది, ఈ జ్ఞానాన్ని కేవలం మన దగ్గరే ఉంచుకోకుండా మన చుట్టూ ఉన్న వారితో, మన సమాజంతో పంచుకోవాలి. తద్వారా అందర్నీ రక్షించుకోవాలి. చివరగా ఒక్క ప్రశ్న: భవిష్యత్తులో చరిత్రకారులు మన కాలాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ సవాలుకు మనం ఎలా స్పందించామని రాస్తారు? మనం అన్నింటికీ సిద్ధపడిన ఒక గొప్ప తరమని రాస్తారా? లేక వచ్చిన హెచ్చరికల్ని పెడచెవిన పెట్టిన వాళ్ళని రాస్తారా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే, మన చర్యల్లోనూ ఉంది. ఈ విశ్లేషణ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్ఞానాన్ని పంచుకుందాం, కలిసికట్టుగా ఈ సవాళ్లను ఎదుర్కొందాం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.